మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార జోరు. రేపటి నుంచి సీఎం రేవంత్ ప్రచారం షురు. రేపు మిర్యాలగూడకు వెళ్లనున్న ముఖ్యమంత్రి. రేపు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ. ఉదయం 10 గంటలకు సీఎం నివాసంలో సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. కల్తీ నెయ్యి విచారణ కమిటీ వేయాలని డెసిషన్. కమిటీ నివేదిక ఆధారంగా నేరస్తులపై చర్యలుంటాయన్న మంత్రివర్గం. నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం ఉందని ఎన్డీడీబీ రిపోర్టులో ఉంది. రిపోర్ట్ ఆధారంగానే నాడు చంద్రబాబు మాట్లాడారన్న పయ్యావుల. తిరుమలలో అక్రమాలు తెలిసే జరిగాయని ఆరోపణలు. రెండు 2014 నుంచి 2019 వరకు జరిగిన నెయ్యి కొనుగోళ్లపై సీబీఐ విచారణ చేయించే దమ్ముందా? చంద్రబాబుపై ఫైర్ అయిన భూమన. టీడీపీ హయాంలోనే అధికారులు కల్తీ నెయ్యికి శ్రీకారం చుట్టారనే ఆరోపణలు. మేం తప్పు చేయలేదు కాబట్టే ఛాలెంజ్ చేస్తున్నామన్న వైసీపీ. కేబినెట్లో ప్రజా సమస్యల గురించి చర్చించలేదు. వెంకటేశ్వర స్వామి మీద మరింతగా నిందలు ఎలా వేయాలని చర్చించారు. కూటమి నేతలపై వెల్లంపల్లి ఆరోపణలు. సీబీఐ స్పష్టమైన నివేదిక ఇచ్చినా ఇంకా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం. లోక్సభలో గందరగోళం. చైనా విషయంలో రాహుల్ చేసిన కామెంట్స్పై లోక్సభలో రచ్చ. అధికార విపక్ష నేతల వాగ్వాదంతో సభలో గందరగోళం. 8 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు. అమెరికాతో ట్రేడ్ డీల్పై మోడీ రాజీ పడ్డారు. ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్. మోడీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. ట్రంప్ అంటే మోడీ భయపడుతున్నారని కామెంట్స్. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు మేము ఏదీ దాచడం లేదు. ట్రేడ్ డీల్పై మేం పారదర్శకంగా ఉన్నామన్న నడ్డా. ప్రతిపక్షాలు లేనిపోనివి సృష్టిస్తున్నారని ఆగ్రహం. అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ట్రేడ్ డీల్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పీయూష్ గోయల్ ఆగ్రహం. అన్నవరంలో ఈ నెల 6 నుంచి కోటి తులసి పత్రి పూజ. 10 రోజుల పాటు సాగనున్న ప్రత్యేక పూజలు. భారీగా తరలిరానున్న భక్తులు. ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల ఏర్పాట్లు.